హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరి దేవదాస్ గారు రచించిన పాటల్ని ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ముంగమూరి దేవదాస్ గారు రాసిన ఇంకొక పాటను ధ్యానించుకుందాం. రక్షకుని స్తుతి అనే పాటను అనే అంశం మీద ఆయన స్తుతి కీర్తన ఒకటి రచించి ఉన్నారు తెలుగు క్రైస్తవ కీర్తనలో. ఆ కీర్తనని మనం ఈరోజు ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత కీర్తనలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడ యేసయ్య, మీ ఘనమైన నామంనకు వందనములు. ఈ సమయం వరకు మాకు సహాయం చేస్తూ మమ్మల్ని ఆదుకుంటున్న దేవ, కాపాడుకుంటున్న దేవ, నీకు అనేక వందనములు. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు మాకు చూపించిన గొప్ప భాగ్యంను బట్టి, ధన్యతను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా చుట్టూ ఏది జరిగినను ఏమి జరిగినను కేవలం నీ ప్రణాళిక చొప్పునే, నీ ఇష్టం చొప్పునే జరుగుచున్నవి. అందుకు నీకు అనేక వందనములు. అంతం వరకు సహించువాడు ధన్యుడు అన్నావు కనుక అంతవరకు సహించే భాగ్యాన్ని దయచేయండి. నిన్ను స్తుతించట్లో ఏమాత్రం కొదువ చూపించకుండా హృదయపూర్వకంగా నిన్ను స్తుతించగలుగుటకు, నిన్ను ఆరాధించగలుగుటకు మాకు భాగ్యాన్ని దయచేయండి. మా యొక్క చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి. మేము పాటను ధ్యానించుకుంటుండగా మమ్మల్ని మరుగు చేయండి. మీరే మా పక్షం నుండి మాతో మాట్లాడండి. మా హృదయం లోతులోనికి నీ వాక్యము, నీ సువార్త వెళ్ళుటకు సహాయం చేయండి. మేము బలపడి ఇతరులను బలపరచడానికి, మరికొంతమందిని నీ వెలుగులోనికి నడిపించగలగడానికి మమ్మల్ని వాడుకోమని వేడుకుంటూ మా యొక్క చిన్ని అంశంను, ప్రార్థనను మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ముంగమూరి దేవదాసు గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకు రచించిన పాట రక్షకుని స్తుతి. ఛాయ వచ్చేసి మంగళమే యేసునకు, రాగము తోడి, తాళము ఆది. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి. అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళార్చ. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, మంగళ స్తోత్రార్పణలు. మహనీయ దేవునికి అంతము లేని స్తోత్రాలు సమర్పిస్తూ మంగళం అర్పిస్తున్నాము. ఆఫరింగ్ ఎండ్లెస్ హిమ్స్ ఆఫ్ గ్లోరీ టు ద గ్రేట్ గాడ్, ప్రైజ్ హిమ్. ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా, ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చ. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి. ఏ యుద్ధమైనా, ఏ ప్రదేశమైనా మమ్మల్ని పట్టుకొని కాపాడే తండ్రికి మంగళార్చ. ఎట్టి వారినైనా ఏ స్థలం నందైనా, అంటే ఎలాంటి వారినైనా ఏ ప్రదేశంలోనైనా పట్టుకుని రక్షించుకోవడానికి, ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత ఇబ్బంది అయినా, అది కష్టమైన, నష్టమైన, కరువైన, ఖడ్గమైన, వ్యాధైన, రోగమైన, ఏదైనా పట్టుకుని రక్షించడానికి పాటలొందు తండ్రికి. అంటే మనల్ని రక్షించడానికి వేసే ఎన్ని పాటలు పడ్డారు, అసలు ఆది నుంచి తండ్రి ఎన్ని పాటలు పడ్డారు మనకి బుద్ధి నేర్పడానికి, మనకి సరైన రీతిగా జ్ఞానాన్ని ఇవ్వడానికి. సో అలా మన కోసం కష్టపడిన మన తండ్రికి మంగళార్చ, స్తోత్రములు. టు ద ఫాదర్ who joins to protect us in any battle or place, praise him. యేసు క్రీస్తై వచ్చి ఇలమానవుల మధ్య, యేసు క్రీస్తై వచ్చి ఇలమానవుల మధ్య వాసంబు చేసిన పరమదేవునికి మంగళార్చ.
మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, మంగళ స్తోత్రార్పణలు. యేసుక్రీస్తుగా వచ్చి మనుషుల మధ్య నివసించిన పరమదేవునికి స్తోత్రములు. టు ద సుప్రీం గాడ్ హూ కేమ్ యాజ్ జీసస్ క్రైస్ట్ అండ్ లివ్డ్ అమాంగ్ హ్యూమన్స్, ప్రైజ్ హిమ్. ఈ మనుషుల మధ్య, ఈ దుర్మార్గులైన మనుషుల మధ్య, కోపగించుకునే మనుషుల మధ్య, అసహించుకునే మనుషుల మధ్య, ఓర్చుకోలేని మనుషుల మధ్య, ఊరికే విసుక్కునే మనుషుల మధ్య వచ్చి నివసించి, ఎన్ని రకాల మనస్తత్వాలు కలిగి ఉంటాం కదా మనం భూమి మీద మనుషులుగా, అలాంటి వాళ్ళందరి మధ్య నివసించి వాళ్ళందరినీ ఓర్చుకుని తట్టుకుని మనందరి కోసం మన బుద్ధులు చూసినప్పటికీ, మన ప్రవర్తన విధానం చూసినప్పటికీ యేసయ్యకి ఇంకా మన కోసం సేవ చేయాలని, మనల్ని రక్షించాలనే తాపత్రయంలో ఏమాత్రం తగ్గలేదు. మన శిష్యుల సమయంలో కూడా మనం చదివితే సువార్తల గ్రంథంలో వాళ్ళు ఆయనకి సహకరించకపోయినా వారి గురించి ప్రార్థించేదే తప్ప వాళ్ళని విసుక్కోలేదు. ఆయన పనిలో ఎప్పుడూ వెనకబడలేదు. కాబట్టి అలాంటి పరమదేవునికి మంగళ స్తోత్రార్పణలు. నరులకు తండ్రిగా వరరక్ష పుత్రుడుగా, నరులకు తండ్రిగా వరరక్ష పుత్రుడుగా, పరిశుద్ధాత్ముండుగా బయలైన దేవునికి మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, మంగళ స్తోత్రార్పణలు. మనుషులకు తండ్రిగా, వరమైన రక్షకుని కుమారుడుగా, పరిశుద్ధాత్మగా ఉన్న దేవునికి మంగళార్చ. టు ద గాడ్ హూ ఈస్ ఫాదర్ టు పీపుల్, సన్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ ప్రొటెక్షన్ అండ్ హోలీ స్పిరిట్, ప్రేజ్ హిమ్. ముందు తండ్రిగా పరిచయమై, రక్షకునిగా, గొప్ప రక్షకునిగా పరిచయమై, పరిశుద్ధాత్మ దేవుడిగా మనతో ఉంటూ, ఆదరణకర్తగా మనతో ఉంటూ మనల్ని ఆదరించుచున్న దేవునికి మన నిండు స్తోత్రములు. ఎంత గొప్ప పాటో కదండి. అంటే ఎంత గొప్ప సువార్త దాగి ఉంది కదా. మనల్ని నిజంగా, దేవుని నిజంగానే ఇంతే హృదయపూర్వకంగా స్తుతించగలగాలి. ఎలాంటి వారమైనప్పటికీ, ఎలాంటి ప్రదేశంలో ఉన్నప్పటికీ, మనం ఎంత దుర్మార్గులమైనప్పటికీ మనకు అవకాశాలు ఇస్తూనే మనల్ని రక్షిస్తూనే ఉన్నారు. మనల్ని రక్షించడానికి, మనల్ని చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకురావడానికి తండ్రి పడే పాటలు అవి ఇవి అని చెప్పలేము, అసలు వర్ణించలేము. అంత దారుణమైన రీతిగా మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉండగా ఆయన మనల్ని పట్టుకుని వేలాడుతున్నారు. మనల్ని ఎట్లా అయినా చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకురావాలి. ఆ చీకటి దారుణమైనది, అక్కడ పండు కొరుకుతూ ఉంటుంది, మలమల మండే అగ్ని ఉంటుంది, పురుగు చావదు, అగ్ని ఆరదు, చాలా దారుణమైన ఘోరము శ్రమ ఉంటుంది అని చెప్పి తండ్రికి తెలుసు. కాబట్టి మనల్ని అట్టి పరిస్థితుల నుంచి, అలాంటి ఇబ్బందుల నుంచి, అలాంటి గడ్డు పరిస్థితుల నుంచి కాపాడాలి. ఈ భూమి మీద మనం క్షేమంగా జీవించగలగాలి, తండ్రి యొద్దకు చేరుకోగలగాలని దేవుడు మనల్ని రక్షించడానికి ఎంతగానో సహాయం చేశారు. ఆది నుంచి మనం చూసుకుంటే మన పితరుల దగ్గర నుంచి ప్రవక్తల్ని పంపారు, న్యాయాధిపతుల్ని లేపారు, రాజుల్ని లేపారు, ఇంకా ఎంతోమంది చిన్న చిన్న పిల్లల ద్వారా బుద్ధి చెప్పించారు. యానిమల్స్ ద్వారా, గాడిద ద్వారా, కాకి ద్వారా, పావురం ద్వారా, ఇలా అనేక రకాల జంతువుల ద్వారా కూడా దేవుడు మాట్లాడిపించారు. ఇదంతా తను సృష్టించుకున్న తన కుమారుడు బుద్ధి తెచ్చుకోవాలని, వెలుగులోనికి రావాలని, తను వెళ్తున్న విధానం, తను నడుస్తున్న మార్గం సరైనది కాదు, వక్రమైన మార్గంలో వెళ్ళిపోతున్నాడు, చక్కని త్రోవలోనికి మళ్ళాలి. అది మళ్ళాలంటే ఆయన ఎన్ని రకాలుగా ట్రయల్స్ చేశారు. ఆఖరికి తన కుమారుని పంపారు. తనకి ఒక్కగానొక్క ఉన్న కుమారుణ్ణి వరరక్షపుత్రుడిగా, అంటే తన ఏకైక కుమారుణ్ణి మన కోసం పంపారు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం యేసయ్యని పంపారు. ఆయనను కూడా మనం హింసించి చంపేశాం కదా. ఆయన మన మధ్య వాసం చేసి మనం ఎన్ని కష్టాలు పడతామో దానికంటే 100 రెట్లు ఎక్కువ కష్టాలు పడి అనుభవించి
శిలువ మీద తన రక్తాన్ని కాల్చి మనందరికీ రక్షణ దయచేశారు. వెళ్ళిపోతూ కూడా మనకు ఆదరణకర్తనిచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఆదరణకర్త నడిపింపులోనికి మనం రావాలి. అది వద్దు అన్నవి మనం చేయకూడదు, చేయమని ప్రేరేపించినవి చేయాలి. కానీ ఇప్పటికీ మనం వాళ్ళ మాట వింటున్నామా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ మనల్ని ఏ మార్గంలో అయితే నడిపించాలనుకుంటున్నాడో ఆ మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకా మనం బైబిల్ గ్రంథం నుంచి చూసుకుంటే కనుక మన తండ్రిని ప్రొటెక్టర్గా ఎక్కడ చూస్తామంటే అంటే మనం పాడుకునే ఈ పాటలో త్రియోన్ గాడ్ గురించి మనం తెలుసుకున్నాం. ఫాదర్స్ ప్రొటెక్షన్, సన్స్ ఇన్కార్నేషన్ అమోంగ్ హ్యూమన్స్ అండ్ హోలీ స్పిరిట్. ఈ 3 విషయాల్ని మనం 3 చరణాల్లో చూసుకున్నాం. ఇంకా దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుడు మనల్ని హ్యూమానిటీతో జీసస్ ఎట్లా హ్యాండిల్ చేశాడు, ఇవి కూడా మనం చూసుకున్నాం. అయితే తండ్రి మనల్ని ఎంతగా రక్షించుకుంటున్నాడు అనేది మనం కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటే, He shall cover you with his feathers, and under his wings you shall take refuge. His truth shall be your shield and buckler. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. ఇంకా మనం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో చూసుకుంటే, ద ఎటర్నల్ గాడ్ ఈజ్ యువర్ రిఫ్యూజీ అండ్ అండర్నీత్ ఆర్ ద ఎవర్-లాస్టింగ్ ఆర్మ్స్. తెలుగులో చదువుకున్నట్లయితే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అనేది, అసలు ఆయన రాకగల ముఖ్య ఉద్దేశం మనం అక్కడ నేర్చుకుంటాం. ఇవన్నీ మనకు తెలిసిన అంశంలే, తెలిసిన వాక్యంలే. ఒకవేళ బైబిల్ చదివే వాళ్ళైతే, ఒకవేళ మీరు దేవుని తెలుసుకోకపోయినా, బైబిల్ చదవకపోయినా, మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య మన కోసం చాలా గొప్ప త్యాగం చేశారు. ఇప్పుడు మనం ఏమాత్రం పీస్ఫుల్గా ఉన్నామన్నా, మనకి ఫ్రీడమ్ వచ్చిందన్నా, ఏ రకంగా అయినా గాంధీని వాడుకున్నారన్నా, మన దేశపు సరిహద్దుల చుట్టూ సైన్యాన్ని పెట్టి మనల్ని కాపాడుతున్నారన్నా, కేవలం యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వల్ల, కుమారుని వల్ల, పరిశుద్ధాత్మ వల్ల, వీరు ముగ్గురు ఏకత్వం వల్లనే మనం జీవించుచున్నాం. అన్ని రకాలుగా మనల్ని సంరక్షిస్తున్నారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇంకా ఇంగ్లీష్లో చదువుకుంటే, అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. ఇంకా మనం యెషయా 7లో చూసుకుంటే, యెషయా 7:14, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపెను, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. Behold, the virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. Emmanuel అంటే God is with us, దేవుడు మనకు తోడు ఉన్నాడు, God with us. ఇంకా మనం మత్తయి సువార్తలో చూసుకుంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ 28వ అధ్యాయం 19వ వచనంలో. ఇంకా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ and the love of the God and the communion of the Holy Spirit be with you all. Uniting Father, Son and the Spirit. పరిశుద్ధాత్మ అంటే ముగ్గురిని త్రిత్వదేవుడైన యెహోవాని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని కలిపి సంబోధించడం మనం ఇక్కడ చూస్తాం. ఇవన్నీ వచనాలు ఏంటంటే, ఇవి నిజమని రుజువు చేయడానికి ఇన్ ద సెన్స్ నిజంగానే యెహోవా దేవుడు తన కుమారుని పంపారు, తర్వాత ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుని పంపారు. ఇవన్నీ మనం బైబిల్లో మొదటి పేజ్ నుంచి చదువుకుంటే, తన ప్రజలని, తన జనాంగాన్ని కాపాడుకోవడానికి దేవుడు పడిన ప్రయాస, వాళ్ళని సరైన మార్గంలోనికి తీసుకొచ్చి, ఇప్పుడు మనం ఎవరికన్నా ఏదన్నా చెప్పాలి అంటే,
ఏదన్నా ఒక దాని మీద స్టాండ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ దాన్ని మనం డెమోగా మనం చేసి చూపించాలి కదా, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి కదా వాళ్ళకి. అప్పుడే ఓకే ఇది నేను వాడాను, నాకు మంచిగా వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అవుతుంది, ట్రై చేయండి అని చెప్పగలుగుతాం. సో దేవునికి పక్షపాతం లేదు, అందరూ ఒక్కటే, అందరూ సమానమే, అందరూ ఇష్టమైన బిడ్డలే. అయితే ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాలనుకుంటున్నారు, అది అందరూ వినాలంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ని తీసుకెళ్ళి ఇదిగోండి నేను చెప్పిన మాట వింటే, నేను చెప్పిన మార్గంలో నడిస్తే, నేను చెప్పిన కవనెంట్ని ఫాలో అయితే, విధి విధానాలను అనుసరిస్తే జీవితం ఎలా ఉంటుంది అని చూపించాలనుకున్నారు. సో దట్ ఆయన ఈ జనాంగంతో చూపిస్తే మిగతా వాళ్ళందరూ అర్థమై అందరూ ఆకర్షింపబడి అంటే అర్థం చేసుకుని ఆయన మార్గంలోనికి వస్తారనేది ఆయన ఆలోచన. కానీ తన జనాంగమే ఆయనకి తిరుగుబాటు చేసిన జనాంగంగా ఉన్నారు. ఆయనను విసిగిపోకుండా చివరి వరకు ఇప్పటికీ ఆయన అవకాశాలు ఇస్తూనే ఉన్నారు, కాపాడుకుంటూనే ఉన్నారు. ఇంత గొప్ప కార్యములు మన పట్ల చేసిన దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి. అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళార్చ. అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళార్చ. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడ యేసయ్య, ఈ పాట ద్వారా మీరు మాకు నేర్పించిన సువార్త కొరకై తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మా కోసం ఎన్ని రకాలుగా పాటలు అందుతున్నారో, మమ్మల్ని చక్కని మార్గంలోనికి తీసుకురావడానికి వాళ్ళు ఎంతగా ప్రయాసపడుతున్నారో మాకు అర్థం చేసిన దేవా మీకే అనేక వందనములు. మా మార్గంలో సరళం చేయండి, నీకు ఇష్టమైన మార్గంలోనికి నడిపించుకోండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ మాదిరిలో నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుకోండి. మేము ఇంకా ఎన్నో పాటలు ధ్యానించబోచుండగా మీరే సహాయం చేయండి. ఇందులోని సువార్త ద్వారా మేము మారు మనసు పొందుటకు, ప్రభువా తండ్రి ఇంకొంచెం నీలో ఎదుగుటకు, నీ వాక్యంను అర్థం చేసుకుంటకు, మనం ఆలోచించే విధానంలో, ప్రేమించే విధానంలో, మాట్లాడే విధానంలో, నడిచే విధానంలో అన్ని రకాలుగా ప్రభువా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము కూర్చున్నాను, నుంచున్నాను, లేచినాను, తినినను, పడుకున్నాను, ఏ ఆటలాడుకున్నాను, పాటలాడుకున్నాను, ఉద్యోగం చేసుకున్నాను, ఏ పని చేసినాను నేను స్తుతించుటకు, నేను జ్ఞాపకం చేసుకుంటకు, నీకు ఇష్టమైన రీతిగా జీవించగలుగుటకు సహాయం చేయమని మా అందరి ప్రార్థనను మనవిని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.